సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి. తండ్రి సైదుల్ గౌడ్. బహుజన రక్షకుడు, వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండ్రి సైదుల్ గౌడ్ పిలుపునిచ్చారు. నల్గొండలోని 11వ డివిజన్ కతాలగూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి తండ్రి సైదుల్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి బహుజన రాజ్యాధికారానికి బాటలు వేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన చూపిన ధైర్యం, పోరాట పటిమ నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ గోపోని రాజశేఖర్ గౌడ్, జిల్లా గౌడ సంఘం నాయకులు జేఎం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆయతగోని జనార్దన్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు నాగరాజ్ గౌడ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కారింగి నరేష్ గౌడ్, పజ్జూరి ప్రదీప్, పజ్జూరి శేఖర్, దండెపల్లి అనిల్, మాతంగి బాలు, జానీ, పి రాజు, పోగుల సాయి, బోడుగ శివ, పనస సాయి, లోకేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. గౌడ కులం గర్వించదగ్గ బిడ్డ, పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి నల్లగొండ జిల్లా కేంద్రంలో 11వ డివిజన్ పరిధిలో మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వారు చేసిన సేవలు, వారు ఆనాడే 350 సంవత్సరాల క్రితమే మరి గోల్కొండ కోటను వెళ్ళినటువంటి నాయకుడు. మరి నిజంగా అలాంటి నాయకుడిని మరి ఈరోజు గుర్తుంచుకొని మరి నల్లగొండ మరి హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద మరి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, మరి ప్రభుత్వానికి, ముందుగా మరి మహేష్ గౌడ్ గారికి, మధుయేష్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కానీ, నా సోదరులు కార్పొరేటర్లు కానీ మరి ఖచ్చితంగా మరి వచ్చే జయంతి వరకు మరి నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో క్లాక్ టవర్ సెంటర్లో మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని జయంతి వరకు ఏర్పాటు చేయాలనేసి కోరుకుంటున్నాను. వారు నిజంగా వచ్చే జయంతి వరకు ఏర్పాటు చేసినట్టయితే మరి ఆ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారు. మరి ఖచ్చితంగా ఆ సోదరులు ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ కానీ, సంతోష్ కానీ, మిగతా సోదరులందరూ కూడా మరి కౌన్సిల్లో తీర్మానం చేసి మరి ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. ఎందుకంటే మరి వారు 350 సంవత్సరాల క్రితమే మరి దేశం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి చిరస్మరణీయుడు. మరి అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు చేయాలనేసి ఇప్పటికే మరి అధికారికంగా కార్యక్రమం చేస్తున్నారు. మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మరి 11వ డివిజన్లో మన సోదరుడు సంతోష్ మరి రాజశేఖర్ కలిసి మరి ఎక్కడ లేని విధంగా మరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు సంతోష్, రాజశేఖర్, మరి జేఎం గౌడ్ గారు, బీసీ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ గారు, నాగరాజు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.